ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా నాతవరం మండలంలో అనేక గ్రామాలు శ్రీరామనామ కీర్తనలు భజనలతో హోరెత్తిపోయాయి. త్యాగమూర్తులు జ్ఞాన గురువులకు ఆయా గ్రామాల రామభక్తులు నీరాజనాలు పలికారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నాతవరం మండలం అసనగిరి, జంపవారిపాకల, సుందరకోట, తోరాడ, తుద్దుగుల, ఎరకంపేట, రొంగలకొత్తూరు, మాడుగుల ప్రాంతాల్లో ఆదివారం విశాఖ సిటీ, గోపాలపట్నం, చంద్రనగర శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వాహకులు 550 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు విచ్చేసిన సద్గురు వివి శర్మ మాస్టారు, ప్రముఖ సైకాలజిస్ట్ సుజాతమ్మ, శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వాహకులు శివకోటి మధుసూదనరావు, నాతవరం సబ్ ఇన్స్పెక్టర్ తారకేశ్వరరావు తదితర ప్రముఖులను విశేషంగా ఆదరించారు. పాగడాలు పరిచి స్వాగతాలు పలికారు. గిరిజన గ్రామాల్లో వృద్ధ మహిళలకు శర్మ మాస్టారు పాదపూజ చేసి గౌరవించారు. శ్రీ సీతారామచంద్రులు ఎలా ఉంటారో తెలియని గిరిజన గ్రామాల్లో దారు ప్రతిష్టలతో రామభక్తిని పెంచిన పాకలపాటి గురువు గారిని అంతా స్మరించుకున్నారు. పలు చోట్ల నిర్మాణ దశలో ఉన్న రాముల వారి ఆలయాల నిర్మాణాలను పరిశీలించారు. ఎలాంటి విజయాలైనా సాధించడానికి శ్రీరామనామ స్మరణ ఊహించని ఫలితాలనిస్తుందని శర్మ మాస్టారు చెప్పారు. అయితే కష్టంతో పాటు పొద్దున్న ఒక 10 నిమిషాలు లేదా ఒక అరగంట ఒక్కసారి హనుమాన్జీ నామం, ఇప్పుడు రామనామం గురువు గారు నామం చేశారా, కనీసం అరగంట చేయండి. అప్పుడు ఏదైనా చేయడం నిర్మాణంలో ఆటంకాలు ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయి. చేస్తారా? అలా చెప్తూ ఉంటారు అనుకుంటున్నారా? తప్పకుండా చేయండి. పూర్తి ఇంతదాకా వచ్చిందా లేదా? అసలు ఎప్పుడైనా హనుమంతు టెంపుల్ మీ ఊళ్ళో ఊహించారా? ఎప్పుడు ఊహించలేదు కదా. అది జరుగుతుందిగా, తప్పకుండా చేయొచ్చు. గ్రామ గ్రామానికి రామాలయాలు, హనుమాన్ ఆలయాలు వస్తుండడం రామభక్తికి తార్కాణమని సుజాతమ్మ సంతోషం వెలుబుచ్చారు. ఆలయాల పరిశుభ్రతతో పాటు భక్తి ఉన్న చోట రాములు వారు ఉంటారని ఆమె గుర్తు చేశారు. మీకు ఏదైనా కావాలి అంటే మీరు ఒకటి ఇవ్వాలి. అదేంటి? డబ్బక్కర్లా, ఏమక్కర్లే, సేవ చేయగలరు కదా.
చేయగలరు కదా. మంచి మంచి సేవా కార్యక్రమాలు ఎప్పుడు ఏది జరిగినా వాటిలో పాల్గొవాలి. ఊరి వాళ్ళ మాట అందరూ ఒకే మాట మీద ఉండాలి. మనందరం ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా అవుతుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, మన ఇల్లే మనం శుభ్రం చేసుకుంటాం. మరి దేవుడు ఉండాలి అంటే అక్కడ ఏమిటి ఉండాలి? శుభ్రంగా ఉండాలి. ఇంత చిన్న 15 ఇళ్ళు కూడా లేని ఒక ఊర్లో కూడా కోవిల్ వచ్చింది అంటే నిజంగా మీరు భక్తిగా ఆయన కోరుకున్నారు. పాకల్పాటి గురుదేవుల ఆశీర్వచనం, రామచంద్ర ప్రభు అనుగ్రహంతో రామభక్తుడైన హనుమంతుడు మీ దగ్గరకు వస్తున్నాడు. హనుమంతుడు ఉంటే మనకి లేనిదే లేదు. బుద్ధి ఉంటుంది, బలం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, మాట వస్తుంది, చక్కగా పిల్లలు చదువుకుంటారు, భూత పిశాచాలు ఏవి దగ్గరికి రావు. ఇన్ని ఉన్న హనుమంతుడు మీ దగ్గర ఉంటాడు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఆశయ సాధన కోసం సద్గురువుల బాటలో తాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని శివకోటి మధుసూదనరావు చెప్పారు. సత్యసాయిబాబా గారు నాతో చెప్పిన మాట, నువ్వు ఎక్కడున్నా కూడా ఎవరితో సేవ చేస్తావో నాకు తెలీదు, సేవ చేయని చెప్పారు. అప్పటి నుంచి నేను సుజాతమ్మ గారు, శర్మ మాస్టర్ గారి దగ్గర వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నాను. కిందటి సంవత్సరం కూడా నేను ఇక్కడికి రావటం జరిగింది. మీరందరూ అది ప్రేమగా స్వీకరించాలని కోరుకుంటున్నాము. అందరూ ప్రేమగా ఉండాలి. జై సాయిరామ్. సబ్ ఇన్స్పెక్టర్ తారకేశ్వరరావు ఇక్కడి గ్రామాల ప్రజలకు కొండంత ధైర్యాన్నిచ్చారు. నిరుద్యోగ యువతీ యువకుల బాధ్యత తాను తీసుకుంటానని, ఉన్నత చదువులకు సహకరిస్తానని ఆయన చెప్పారు. ఇంకా తన వంతుగా ఉచిత వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. శర్మ మాస్టారి గొప్పతనాన్ని ఆయన కొనియాడారు. సుజాతమ్మను, మధుసూదనరావు బృందాన్ని ఆయన అభినందించారు. మరి మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఉద్యోగం పంపిస్తామన్నారు కుర్రోని. అంటే ఇక్కడ కష్టపడితే, ఇప్పుడు ఇందాక పెద్దలతో మాట్లాడాను, కృష్ణారావు కదా, అందరితో పెద్దలతో మాట్లాడితే ముడుకుల నొప్పులు, జ్వరాలు అన్నీ వస్తున్నాయి. దయచేసి మా శాఖ కాదు కానీ మా అందరూ మనం ఏంటంటే, మీరు రోజు తాగే వాటర్, నీరు మంచినీరు ఉన్నాయి కదా, కొద్దిగా వేడి చేసి కాచి చల్లార్చి తాగండి. దాని ద్వారా ఈ వాటర్లో ఉన్నటువంటి ఏమైనా ఉంటే మల్లలు పోయి మీకు పెయిన్స్ అంటే జాయింట్ పెయిన్స్, ముడుకుల నొప్పులు గట్రా రావు, జ్వరాలు రావు. ఇంకా అప్పటికి ఉంటే కాక ఖచ్చితంగా మేము మెడిసిన్స్ కానీ ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఓకేనా? మా డిఎస్పీ గారికి, సిఐ గారికి చెప్పి మా తరఫున చేస్తాం. ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో మాకు భాగస్వాములుగా చేసినటువంటి శర్మ మేషారుకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు మా పోలీస్ శాఖ నుంచి తెలియపరుచుకుంటూ, అలాగే ఒక మనశ్శాంతి సత్యసాయి ట్రస్ట్ వారిని కానీ విశాఖపట్నం నుండి ఇక్కడ రావడం అంటే ఒక రోజు జర్నీ. తెల్లారి 4 గంటలు లేచి, ఎంతకి 4 గంటలు లేచి, మనం ఇక్కడ 7-8 గంటలు రెడీ అయినా పర్లేదు, వాళ్ళందరూ అక్కడి నుండి వచ్చి మీకు సేవ చేద్దామనంటే మానవ సేవే మాధవ సేవ. ఏంటి గట్టిగా అంటే ప్రతి ఒక్కరిలో భగవంతుంటాడు, పాపలోనే, మీలోనే, అందరిలో కూడా. మీకు సేవ చేస్తే భగవంతుడు సేవ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళ పెద్దలు, పిల్లలు, కుటుంబాలతో మొత్తం ఇక్కడికి వచ్చి అందరికీ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనుకునే మనస్తత్వం వాళ్ళతో నేను ఈ రోజు చేయడం వల్ల నాకు ఒక నిజంగా నా జన్మ సార్థకంగా అయిందని నేను ఫీల్ అవుతాను. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మా పోలీస్ శాఖ నుంచి చాలా మంది మేము కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని మాటిస్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన శరమ్మ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. లాస్ట్ కి ఏంటంటే శరమ్మ సారే 18,000 రూపాయల కానిస్టేబుల్ కి, టెట్ కి, డిఎస్సికి గవర్నమెంట్ ఉద్యోగాలకు పొందే మెటీరియల్ ఇచ్చారు. కేడీపేట వేరున్నారా? కేడీపేటలో 11 మందికి ఉద్యోగాలు వచ్చాయి. కేవలం శర్మ మేస్టర్ గారి దయ వల్ల గవర్నమెంట్ ఉద్యోగాలు. అంటే కొన్ని 100 మందిని తయారు చేసే టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. దానికి గల కారణం ఆయన యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఎటువంటి గంజాయి, స్మోకింగ్, నెక్స్ట్ కళ్ళు, మందు వాటికి దూరంగా ఉండి చదువుకోవడం వల్ల అలా సాధించగలిగారు. ఆ లైబ్రరీ పెట్టాలనే సంకల్పం మంచి మనసుతో ఆయన చేశారు కాబట్టి ఈ రోజు 11 కుటుంబాలు సెటిల్ అయ్యారు. ఇంకా చాలా మంది అది చూసుకొని ఒక 20-30 ప్రిపేర్ అవుతున్నారు. నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము అందరి ముందు మాటిస్తున్నాం ఏంటంటే, సార్ మనకి 18,000 రూపాయలు బుక్స్ ఇచ్చారు. బుక్స్ ఉన్నాయి, చదివే వ్యక్తులు కావాలి. కాబట్టి మీరు పంపించండి. వాళ్ళకి ఫుడ్ హాస్టల్లో పెట్టి, కానిస్టేబుల్ కి, ఆర్మీకి, నేవీకి కోచింగ్ పెట్టి ఒక 3 నెలలు నేను వాళ్ళని ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఈ ఊరు నుండి ఒక 5-6 గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళినా సరే 6 కుటుంబాలు ఆ లైఫ్ నెక్స్ట్ జనరేషన్ మారిపోతాయి అన్నమాట. అంటే నెక్స్ట్ తరం వారు హ్యాపీగా బతకగలరు. వాళ్ళు 4 మోటివేషన్ అవుతారు.
ఇప్పుడు ఉంటున్న పిల్లలందరితో మాట్లాడడానికి రాదే. మీరందరూ కష్టపడుతున్నారు ఎవరి కోసం? ఆ పిల్లల కోసమే కదా. కాబట్టి మంచి మార్గంలో వాళ్ళు తీసుకెళ్ళండి, దానికి మేము స్ఫూర్తిని ఇస్తాం తప్పకుండా. వేడుకలో అన్నవరం ప్రాంతానికి చెందిన ప్రముఖ వాయిద్యకారుడు కళ్యాణ బృందం భక్తి కీర్తనలతో ఆకర్షించారు. హరిహర నామ కీర్తనలతో తన్మయపరిచారు. Shivaya.